కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో నేడు రేపు సిఐఐ భాగస్వామ్య సదస్సు లాంఛనంగా ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి. 10 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరే అవకాశం. సదస్సుకు ముందే ఏపీకి పెట్టుబడుల వెల్లువ. 3.65 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలపై సంతకాలు. 1,26,000 ఉద్యోగాలు వస్తాయన్న ప్రభుత్వం. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు. ఫ్యూచర్ సిటీలో నిర్వహణకు కసరత్తు. నేడు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు రేపు స్పీకర్ విచారణ. నేతలను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్న పిటిషనర్ల తరపు న్యాయవాదులు. కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు. మధ్యాహ్నానికి వెలువడనున్న తుది ఫలితం. గెలుపు అంచనాల్లో అధికార విపక్ష పార్టీలు. మరికొన్ని గంటల్లో తేలిపోనున్న బీహార్ ఎన్నికల ఫలితం. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి. భద్రత కట్టుదిట్టం చేసిన ఎన్నికల సంఘం. ఢిల్లీ పేలుడు కేసులో పోలీసుల అదుపులో మరో 2. యూపీలో పట్టుకున్న అధికారులు. బాంబులు పెట్టేందుకు 32 పాత వాహనాలు కొన్న నిందితులు. విశాఖపట్నం వేదికగా నేడు రేపు జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు సాగర నగరానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నిన్ననే 3.65 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదరగా నేడు రేపు దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ నేడు ప్రారంభించనున్నారు. దేశ విదేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు 2 రోజుల సదస్సుకు హాజరు కానున్నారు. ఇప్పటికే 40 దేశాలకు చెందిన ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు. తైవాన్, ఇటలీ, యూరప్ దేశాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. భాగస్వామ్య సదస్సులో ప్రధాన హాల్లో వేదికపై 21 మంది అతిథులు ఆసీనులు కానున్నారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పారిశ్రామిక దిగ్గజాలు సుచిత్రా కె ఎల్లా, సంజీవ్ బజాజ్, జీఎం రావు, బాబా కళ్యాణి, కిరణ్ అదానీ, సుదర్శన్ వేణు, ఎంఏ యూసఫ్, సిఐఐ అధ్యక్షులు రాజీవ్, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తదితరులు వేదికపై ఉంటారు. 2 రోజుల పాటు 4 హాల్స్లో 32 సెషన్లు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచానికి చాటి చెప్పే ప్రక్రియలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా సిఐఐ సమ్మిట్పై ఇప్పటికే విస్తృతమైన ప్రచారం చేశారు. విశాఖ పెట్టుబడుల సదస్సుకు ఒక్కరోజు ముందే 5 రంగాల్లో 35 భారీ ఒప్పందాలు జరిగాయి. 1.26 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా 3.65 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. ఒక్క ఇంధన రంగంలోనే 2.65 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. విశాఖపట్నంలో గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంస్థలతో 35 ఎంఓయూలు కుదుర్చుకుంది. ఏబీసీ క్లీన్టెక్ అండ్ యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ 1,10,250 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చింది. తద్వారా 13,500 ఉద్యోగాలు రానున్నాయి. రెన్యూ పవర్ 25,000 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. రెన్యూ ఈ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్
17,000 కోట్ల పెట్టుబడితో 1,100 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ 12,500 కోట్ల పెట్టుబడితో 3,250 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. నవయుగ ఇంజనీరింగ్ 23,427 కోట్ల పెట్టుబడితో 6,300 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. చింతా గ్రీన్ ఎనర్జీ 27,955 కోట్ల పెట్టుబడితో 6,600 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఫోర్ స్క్వేర్ గ్రీన్ ఎనర్జీ 10,205 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 1,750 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇంధన రంగంలో ఇండోసోల్ 23,450 కోట్లు పెట్టుబడి పెడుతోంది. 6,900 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. షిరిడి సాయి సంస్థ 15,000 కోట్ల పెట్టుబడితో 15,400 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. రెన్యూ ఫోటో వాల్టైక్స్ 5,451 కోట్ల పెట్టుబడితో 3,600 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఇండోసోల్ 2,200 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. షిరిడి సాయి 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 5,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. వైజాగ్ ప్రొఫైల్స్ లాజిస్టిక్స్ 6,000 కోట్ల పెట్టుబడితో 5,250 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా 4,650 కోట్లతో 5,400 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. విరూపాక్ష ఆర్గానిక్స్ 11,089 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. అనంత్ టెక్నాలజీస్ 1,000 కోట్ల పెట్టుబడి పెట్టి 1,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఏటీఆర్ వేర్ హౌసింగ్ 1,100 కోట్ల పెట్టుబడితో వచ్చింది. 6,200 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. లారస్ ల్యాబ్స్ 1,000 కోట్ల పెట్టుబడితో 500 మందికి, మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ 1,000 కోట్ల పెట్టుబడితో 1,800 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ 1,000 కోట్లతో 500 మందికి ఉద్యోగాలు అందించనుంది. మల్లాది ఫార్మా 353 కోట్ల పెట్టుబడితో వచ్చింది. 355 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఈజౌల్ సంస్థ 19,000 కోట్లతో 1,800 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. కోరమండల్ 2,000 కోట్లతో రాగా 500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. తైవాన్ ప్రైవేట్ ఇండస్ట్రియల్స్ పార్క్ 1,200 కోట్లతో రాగా 1,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. జూల్ 1,500 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి ఉద్యోగాలు అందించనుంది. ఏపీసీఆర్డీఏ పరిధిలో మణిపాల్ గ్రూప్ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. బెర్జాయా గ్రూప్ 8,300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అమరావతి లైఫ్ సైన్సెస్, మైసిటీ, వివెన్స్ గ్రూప్ 2,000 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టనున్నాయి. ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ ఫండ్ 1,200 కోట్లతో 1,200 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఏస్ అర్బన్ డెవలపర్స్ 1,800 కోట్ల రూపాయల పెట్టుబడితో 600 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. క్రౌన్ ఎల్ఎన్జీ సంస్థ 10,640 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఆర్సీఆర్టీ సంస్థ 16,015 కోట్లతో 13,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉమెనోవా అగ్రో ఫుడ్ పార్క్ 1,440 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 7,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఐటీసీ ఫుడ్స్ 400 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. గోద్రేజ్ అగ్రోవెట్ 279 కోట్లు పెడుతుండగా 66 మందికి ఉద్యోగాలు రానున్నాయి. బిస్లరీ 200 కోట్లతో 500 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. సోలార్ విద్యుత్ పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సంస్థలకు అనుమతులు మంజూరు చేసింది. కర్నూలు జిల్లాలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎస్ఏఎల్ సోలార్ P12 సంస్థకు అనుమతి జారీ చేసింది. ఆలూరు, హోలగుంద మండలాల్లోని పలు గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. బాపట్ల జిల్లా బల్లికురువ మండలం, ఎస్ఎల్ గుడిపాడు, ముక్తేశ్వరం గ్రామాలు, సంతమాగులూరు మండలం, కందూరు గ్రామంలో 1000 ఎకరాల్లో పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా జోన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని తాళ్లపాలెంలో పార్క్ కమ్ రిసార్ట్ నిర్మాణానికి మైరా బే వ్యూస్ రిసార్ట్స్ సంస్థకు అనుమతులు జారీ చేసింది. 157.53 కోట్ల రూపాయల పెట్టుబడితో 380 ఉద్యోగాలు ఇచ్చేలా పార్క్ కమ్ రిసార్ట్ ఏర్పాటు కానుంది. విజయవాడ సమీపంలోని భవానీ ఐలాండ్లో అడ్వెంచర్ థ్రిల్ సిటీ నిర్మాణానికి విశ్వనాథ్ స్పోర్ట్స్, విశ్వనాథ్ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రభుత్వం అనుమతించింది. 51.48 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రాజెక్టును ఆ సంస్థ చేపట్టనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శిఖరాగ్ర సదస్సు నిర్వహించనుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరిట వచ్చే నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో సదస్సు నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఆ సదస్సులో తెలంగాణ దార్శనిక పత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి డిసెంబర్ 7వ తేదీకి 2 ఏళ్లవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు నిర్వహించతలపెట్టింది. ఇందులో భాగంగా వచ్చే నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల స్టాళ్లను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 2035 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఎకనమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. 8వ తేదీన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సమావేశాలు, చర్చలు ఉంటాయి. 9న తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేస్తారు. భారీగా డ్రోన్ షోను నిర్వహించనున్నారు. సమ్మిట్ నిర్వహణ, చర్చించాల్సిన అంశాలు, దార్శనిక పత్రానికి తుదిరూపు ఇవ్వడం తదితర అంశాలపై దిశానిర్దేశం చేయడానికి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం మూసీ పునరుజ్జీవం నుంచి మొదలుపెట్టి గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ప్రతి అంశాన్ని విస్పష్టంగా వివరించనుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడంలో కీలకమైన ప్రతిపాదిత ప్రాజెక్టుల వెనుక ఉన్న ఆలోచన, ఆవిష్కరణ, ఆచరణ మార్గాల్ని ప్రకటిస్తుంది. భారత్ ఫ్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి గేట్వేగా ఏ విధంగా ఉంటుందో ఈ పత్రం వెల్లడిస్తుంది. రీజనల్ రింగు రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతోందో విస్పష్టంగా చెప్పనుంది. బాపుఘాట్ వద్ద నిర్మించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు, గ్రీన్ఫీల్డ్ హైవేలు, డ్రై పోర్టులు, మెట్రో 2వ దశ విస్తరణ, ఔటర్ నుంచి రీజనల్ రింగు రోడ్డు మధ్య నిర్మించే రేడియల్ రోడ్లు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, హైదరాబాద్ నాగ్పూర్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో తెలంగాణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే ప్రణాళికల్ని దార్శనిక పత్రంలో పొందుపర్చనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెల్లడి కానుంది. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కింపు చేపడతారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించాక ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. 10 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. మొత్తం 58 మంది అభ్యర్థులున్నందున 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొదటి రౌండ్ ఫలితం వెల్లడికి గంట సమయం పడుతుందని, తర్వాత చకచకా రౌండ్లు పూర్తవుతాయని కర్ణన్ చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం వచ్చేస్తుందని వెల్లడించారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిదో కొన్ని గంటల్లో తేలిపోనుంది. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈసీ వెల్లడించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 2 అంచెల భద్రత, పరిసరాల్లో సీసీటీవీలను అమర్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు స్ట్రాంగ్ రూముల్లోనే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. సెంట్రల్ అబ్జర్వర్స్తో పాటు అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు, ఇళ్ల వద్ద నుంచి ఓటు వేసిన వారి ఓట్లను లెక్కించనున్నారు. బీహార్లో మొత్తం 243 స్థానాలుండగా ఈ నెల 6, 11న 2 విడతల్లో పోలింగ్ జరిగింది. ఈసారి రికార్డు స్థాయిలో 67.13 పోలింగ్ నమోదైంది. ప్రజల తీర్పు తమకే అనుకూలమంటూ అధికార ఎన్డీఏ, విపక్ష మహాగఠబంధన్ రెండూ విజయంపై ధీమాతో ఉన్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 4 నగరాల్లో పేలులకు కుట్ర పన్నిన నిందితులు బాంబులు పెట్టేందుకు 32 పాత వాహనాలు కొన్నట్టు తెలిసింది. కుట్ర సందేశాలను పోలీసులు, నిఘా వర్గాలు గుర్తించకుండా స్విస్ యాప్ త్రీమాను నిందితులు వాడినట్టు వెల్లడైంది. పేలుడు కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు మరో 2 అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దేశంలోని 4 ప్రధాన నగరాల్లో బాంబు పేలుడు జరిపేందుకు వైద్యులైన ఉమర్, ముజమ్మిల్, ఆదిల్, షాహీన్ ప్రణాళిక రచించారని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఇందుకోసం వారంతా కలిసి 26 లక్షల నగదు సమకూర్చుకుని బాంబులు అమర్చేందుకు కార్లు సహా 32 పాత వాహనాలు కొన్నట్లు నిర్ధారణకొచ్చాయి. 4 నగరాల్లో ఐఈడీలతో దాడులు చేసేందుకు 8 మంది ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిందితులకు గతంలో ఏవైనా ఉగ్రదాడులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీలో పేలుడుకు కారణమైన కారును నడిపింది డాక్టర్ ఉమర్ నబీ అని డీఎన్ఏ పరీక్షల్లో తేలింది.
పేలుడుకు ముందు ఫరీదాబాద్ నుంచి కారులో బయలుదేరిన నబీ ఎక్కడెక్కడికి వెళ్లాడో తెలుసుకునేందుకు 50కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఢిల్లీ ముంబై హైవేపై ప్రయాణం మొదలుపెట్టిన నబీ తరువాత నూహ్ జిల్లాలోని ఫిరోజ్పూర్ జిర్గాకు వెళ్లి రోడ్డు పక్కన దాబా వద్ద కారును నిలిపివేశాడని గుర్తించారు. రాత్రి అక్కడే గడిపి మళ్లీ ఉదయం ప్రయాణం మొదలుపెట్టి పెద్ద పట్టణాల మీదుగా కాకుండా హైవేల మీద వెళ్లినట్లు గుర్తించారు. బర్దార్పూర్ బోర్డర్ మీదుగా ఢిల్లీలోకి ప్రవేశించినట్లు తేల్చారు. ఉమర్ నబీ ఎక్కడా ఆందోళనకు గురైనట్లు కనిపించలేదని సమాచారం. పేలుళ్లతో సంబంధం ఉన్న i20 కారు తునాతునకలైపోగా ఎర్రని ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ కారు వేరే చోట లభ్యమైంది. మూడోదైన మారుతి బ్రెజా కారు ఫరీదాబాద్లోని అల్ఫలా విశ్వవిద్యాలయంలో గుర్తించారు. ఫరీదాబాద్ సహా పలు నగరాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. అల్ఫలా విశ్వవిద్యాలయంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే ఆ విశ్వవిద్యాలయానికి వస్తున్న నిధులపై ఈడీ విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అల్ఫలా యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. పేలుడు కేసు దర్యాప్తు పురోగతిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి సమీక్షించారు. ఢిల్లీలో పేలుడు ఘటనకు సంబంధించి తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో జీఎస్ వైద్య కళాశాల సహాయ ఆచార్యుడు డాక్టర్ షారూఖ్ ను ఢిల్లీ పోలీసులు, కాన్పూర్లో వైద్య విద్యార్థి డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ మీర్ ను యూపీ ఉగ్రవాద వ్యతిరేక దళం అదుపులోకి తీసుకుంది. వీరిద్దరూ జమ్మూ కశ్మీర్ కు చెందిన వారని గుర్తించారు. సమాచారాన్ని పంచుకునేటప్పుడు నిందితులు ఒకే ఈమెయిల్ ఐడీని వినియోగించినట్లు తెలుస్తోంది. పేలుడు కేసులో ప్రధాన నిందితులైన ఉమర్ నబీ, ముజమ్మిల్, షాహీన్ సమాచారాన్ని, మ్యాపుల్ని పంచుకునేందుకు స్విస్ కమ్యూనికేషన్ యాప్ త్రీమాను వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఉమర్ నబీ సిగ్నల్ యాప్ ను కూడా వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. జమ్మూ కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో భద్రతా దళాలు ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. వారి నుంచి ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్, 20 బుల్లెట్లు, 2 హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు సోపోర్లో ఉన్నట్టు సమాచారం అందగా భద్రతా దళాలు చెక్ పాయింట్ ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు భద్రతా దళాలను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. హైబ్రిడ్ ఉగ్రవాది అంటే సాధారణ జీవితం గడుపుతారని, వారికి హ్యాండ్లర్లు పని అప్పగించినప్పుడు మాత్రమే దాడులకు పాల్పడతారని పోలీసులు వివరించారు. పని ముగిసిన తర్వాత మళ్లీ సాధారణ ప్రజలతో కలిసి జీవిస్తారని, వీరిని గుర్తించడం చాలా కష్టమని చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండో విడత విచారణ నేడు రేపు జరగనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మొదటి విడతలో 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తి చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను నేడు పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీలను పిటిషనర్ల తరపు న్యాయవాది జి మోహన్ రావు నేడు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. రేపు ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, డాక్టర్ సంజయ్లను పిటిషనర్లు కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇప్పటికే పిటిషనర్లను ప్రతివాదులైన పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, తెల్ల వెంకట్రావు, డాక్టర్ సంజయ్ తరపు న్యాయవాదులు ఈ నెల 6, 7 తేదీల్లో ప్రశ్నించారు. నేడు రేపు క్రాస్ ఎగ్జామినేషన్ జరిగితే రెండో విడత ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసినట్లవుతుంది. తొలి విడతలో 4 ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడి మహిపాల్ రెడ్డి, కాళి యాదయ్య, ప్రకాష్ గౌడ్లకు చెందిన ఫిర్యాదుల విచారణను స్పీకర్ పూర్తి చేశారు. కడెం ప్రాజెక్టుకు ₹1 కోటి వ్యయంతో మరమ్మతులు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ జలసౌధలో జరిగిన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ O&M కమిటీలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో వివిధ ప్రాజెక్టుల మరమ్మతుల గురించి చర్చించారు. భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, కాలువలు, చెరువులకు సంబంధించి దాదాపు 83 ప్రాజెక్టుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులపై చర్చ జరిగింది. మొత్తం 30 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది. కడెం ప్రాజెక్టు గేజ్ రూమ్ తదితర మరమ్మతులు, సాత్నాల, నాగార్జున సాగర్ ఎడమ కాలువ, ఈ ఏడాది వరదలకు దెబ్బతిన్న చెరువుల పునరుద్ధరణ పనులకు కమిటీ ఆమోదముద్ర వేసింది. నిధులను పొదుపుగా ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో ఉచిత చేప పిల్లలను మంత్రి పంపిణీ చేశారు. వచ్చే 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 101 మేజర్, మీడియం చెరువుల్లో పెద్ద సైజు రొయ్య పిల్లలను విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పేదోడికి మొదటి నుంచి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఆర్భాటాలకో, గొప్పతనాలకో, ఎచ్చులకో పోయే ప్రభుత్వం కాదు. పేదవాడికి మంచి జరిగే ఏ కార్యక్రమంలోనైనా ఈ ప్రభుత్వం గతంలో
గతంలో ఉంది, ఇప్పుడు ఉంటది, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మీ దీవెళ్లతో అధికారం వస్తుంది. అప్పుడు కూడా ఇదే పద్ధతిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, రాబోయే ఏ అవసరం ఈ ప్రభుత్వానికి వచ్చినా, ఏ సందర్భం వచ్చినా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులందరికీ తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు పరీక్ష ఫీజును తన జీతం నుంచి చెల్లిస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులకు పరీక్ష ఫీజు భారం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్కు కేంద్ర మంత్రి లేఖ రాశారు. గత 2 రోజుల్లో 1050 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ రవాణా శాఖ వెల్లడించింది. 750 వాహనాలను సీజ్ చేశామని పేర్కొంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు జిల్లాల్లో 33 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు రవాణా శాఖ ప్రకటించింది. మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకుని ఓవర్లోడ్ నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. వాహనాలకు ఫిట్నెస్ లేకున్నా, త్రైమాసిక పన్ను కట్టకుండా తిరిగినా అలాంటి వాహనాలను సీజ్ చేస్తామని తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య సమాచారాన్ని ఆయన వ్యక్తిగత సహాయకుడు ఎంవి కృష్ణారెడ్డి వెల్లడించడానికి ముందే మరికొందరికి తెలిసిందని సునీతారెడ్డి తరపు న్యాయవాది సిబిఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదే విషయాన్ని అభియోగపత్రంలో పేర్కొన్న సిబిఐ లోతైన దర్యాప్తు జరపలేదన్నారు. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఫోన్ వాడుకలోనే ఉందని, ఆయన వైసీపీ అధినేత జగన్కు చెప్పి ఉండొచ్చనే సందేహం వ్యక్తం చేసి వదిలేసిందని వివరించారు. జగన్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారా లేదా అనే కోణంలో దర్యాప్తు జరగలేదన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం ఇచ్చిన వాంగ్మూలంలో 5 గంటలకు మేనిఫెస్టోపై చర్చ జరుగుతుండగా ఫోన్ వచ్చిందని వైఎస్ భారతి మనిషిని పంపడంతో జగన్ లోపలికెళ్లి వచ్చి వివేక చనిపోయినట్లు చెప్పారని వాదించారు. సమాచారం ఎలా వచ్చిందో దర్యాప్తు కొనసాగించలేదన్నారు. వివేక హత్యపై లోతైన దర్యాప్తు సాగించేలా ఆదేశించాలంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం గురువారం విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో కృష్ణారెడ్డి సోదరుడు మనోహర్ రెడ్డి ఉన్నారని, సాక్ష్యాల చెరిపివేతలో ఎవరెవరి పాత్ర ఉందో దర్యాప్తు చేయలేదన్నారు. ఘటనా స్థలంలో తీసిన ఫోటోల్లో పాదముద్రలు కనిపిస్తున్నాయని, అవి ఎవరివో దర్యాప్తు సాగలేదన్నారు. వివేక హత్యపై కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ తరపు న్యాయవాది తెలిపారు. నిందితుల తరపు వాదనల నిమిత్తం న్యాయమూర్తి విచారణను నేటికి వాయిదా వేశారు. దివ్యాంగుల కోసం సదరం కింద స్లాట్ బుకింగ్ నేటి నుంచి పునః ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. సాంకేతిక కారణాలతో గత సెప్టెంబర్ నెలాఖరు నుంచి నిలిచిపోయిన స్లాట్ బుకింగ్లను నేటి నుంచి ప్రారంభించి డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగిస్తామన్నారు. ఇప్పటికే నిరీక్షణ జాబితాలో వేచి ఉన్న సుమారు 10,000 మందికి స్లాట్ బుకింగ్ ఖరారులో తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి తేదీ, సమయంతో కూడిన స్లాట్లు కేటాయిస్తామని సత్యకుమార్ తెలిపారు. ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగానే సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సదరం కింద సామాజిక ఆసుపత్రుల్లో ప్రతి సోమవారం, ప్రాంతీయ, జిల్లా బోధనాసుపత్రుల్లో ప్రతి మంగళవారం దివ్యాంగులకు వైద్యుల ద్వారా వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ సూర్యారావుపేట స్వాతి ప్రెస్ సమీపంలో నడి రోడ్డుపై మహిళను భర్తే దారుణంగా హత్య చేశాడు. గొంతులో పడవడంతో తీవ్ర రక్తస్రావంతో మహిళ మృతి చెందారు. 2022 ఫిబ్రవరిలో సరస్వతి, విజయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2 ఏళ్ల బాబు కూడా ఉన్నారు. విన్స్ ఆసుపత్రిలో సరస్వతి స్టాఫ్ నర్సుగా పనిచేస్తుండగా భవానీపురంలోని ఓ ఆసుపత్రిలో విజయ్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో సరస్వతి ఒంటరిగా ఉంటున్నారు. గురువారం ఆసుపత్రి నుంచి వెళ్తున్న సరస్వతిని భర్త విజయ్ కిరాతకంగా హత్య చేశాడు. అనుమానం పెనుభూతంగా మారి విజయ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య చేసిన అనంతరం విజయ్ కాసేపు కత్తితో వీరంగం సృష్టించాడు. ఆమె వద్దకు వస్తే చంపేస్తా అంటూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. చివరకు స్థానికుల సహాయంతో పోలీసులు విజయ్ని అదుపులోకి తీసుకున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన కేసులో కలకత్తా హైకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. కృష్ణానగర్ ఉత్తర స్థానం నుంచి బీజేపీ టికెట్పై 2021లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ముకుల్ రాయ్ అదే ఏడాది జూన్లో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఆయన్ని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. విపక్ష నేత సువేందు అధికారి, బీజేపీ ఎమ్మెల్యే అంబికారాయ్ విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ దేబాంగ్సు బసాక్, జస్టిస్ షబ్బర్ రష్డీ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఈ వ్యవహారంలో స్పీకర్ బిమన్ బెనర్జీ అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. ముకుల్ రాయ్పై విధించిన అనర్హత 2021 జూన్ 1 నుంచే వర్తిస్తుందని పేర్కొంది. పీఏసీ చైర్మన్గా నియామకాన్ని రద్దు చేసింది. పార్టీ ఫిరాయించేందుకు సంబంధించిన అన్ని ఆధారాలు స్పీకర్ ముందు ఉన్నప్పటికీ ఆయన సక్రమంగా వ్యవహరించలేదని హైకోర్టు ఆక్షేపించింది. కోర్టు తీర్పును రాజ్యాంగ విజయంగా బీజేపీ నేత సువేందు అధికారి అభివర్ణించారు. మహారాష్ట్రలోని పుణేలో ముంబై బెంగళూరు రహదారిపై 2 కంటైనర్ల మధ్య కారు చిక్కుకుని మంటలు చెలరేగడంతో 8 మంది మరణించారు, 14 మంది గాయపడ్డారు. గురువారం సాయంత్రం నవాలే వంతెనపై వెళ్తున్న క్రమంలో ఓ కంటైనర్ బ్రేకులు ఫెయిల్ అయి మినీ బస్సు సహా పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ క్రమంలో మరో కంటైనర్ను ఢీకొట్టి ఓ చోట ఆగింది. ఈ 2 కంటైనర్ల మధ్య ఒక కారు నుజ్జునుజ్జైంది. కారులోని సిఎన్జీ కిట్లో మంటలు చెలరేగి మొత్తం 3 వాహనాలు కాలి బూడిదయ్యాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం 8 మంది మరణించారని చెప్పారు. క్షతగాత్రులలో మినీ బస్సులో ప్రయాణిస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నట్టు చెప్పారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.